తెలంగాణలో పల్లె పోరు రాజకీయం రసవత్తరంగా మారింది. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు నేతలు పార్టీలు ఆరాటపడుతున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థులు గ్రామాలకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ప్రకటించిన మేనిఫెస్టో ఆసక్తికర చర్చకు దారితీసింది. నేలకొండపల్లి మండలం మూటాపురం గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి రావెళ్ల కృష్ణారావు తనను ఏకగ్రీవం చేయాలంటూ గ్రామ పంచాయతీకి విజ్ఞప్తి చేశారు. తాను సర్పంచ్ అయితే గ్రామానికి ఏం చేయగలను అంటూ తన హామీలను మేనిఫెస్టో రూపంలో ప్రకటించారు. ఇంతకీ కృష్ణారావు ప్రకటించిన హామీలేంటో ఒకసారి చూద్దాం. వీరన్న స్వామి ఆలయానికి విరాళంగా ఎకరం భూమి, 5 ఏళ్ల పాటు ఇంటి పన్ను చెల్లింపు, గ్రామంలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందుల పంపిణీ, బాగా చదివే విద్యార్థులకు ప్రతి తరగతి నుంచి ఇద్దరికి ప్రతి సంవత్సరం 2,000 రూపాయల స్కాలర్షిప్. మూటాపురం గ్రామ సర్పంచ్గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోండి, గ్రామానికి దాదాపు 1 కోటి రూపాయల విలువైన ఆర్థిక సాయం చేస్తా అంటున్నారు కృష్ణారావు. ఇనానిమస్ గా గ్రామ పెద్దలకి ముందుకి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశాను. దాంట్లో ఒకటి ఈరన్న స్వామి దగ్గర ఉన్న గుడి పక్కనే ఉన్న 1 ఎకరం పొలం ఉన్నది. నాకు ఆ బాబా సాయిబాబా దేవాలో వచ్చిన నా ఆస్తులలో 1 ఎకరం భూమిని ఈరన్న స్వామికి దారాదత్తం ఇద్దాం అనుకున్నా. నెక్స్ట్ మేనిఫెస్టోలో పెట్టిన ఇంటి బిల్లులు, ఇంటి పన్నులు మరియు అంతేకాకుండా వాటర్ ప్లాంటు, అంతేకాకుండా చిన్న పిల్లగాళ్ళు లేడీస్కి స్కూల్కి పోవడానికి ఒక 10 మంది ఆడపిల్లగాళ్ళకి పక్క ఊరు పోయి చదువుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ సైకిళ్ళు మరియు వైద్య సహకార్యం, అప్పుడప్పుడు మెడికల్ క్యాంపులు ఇవన్నీ పెట్టి నా మేనిఫెస్టో ఏదైతే చెప్పానో ఆ మేనిఫెస్టో పూర్వకంగానే నేను చేసుకుంటున్నాను. దయచేసి మూటాపురం గ్రామ పెద్దలకి, అన్ని పార్టీలకు నా చిన్న వినపు, దయచేసి ఇది ఒకసారి ఆలోచించమని కోరుచున్నాను.